తిరుపతిలో ఒక 3 స్టోరీ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పగూలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవన యజమాని నాగేశ్వరరావుపై నిర్లక్ష్యం, ప్రాణాలకు ప్రమాదం, ఆస్తి నష్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ భవనానికి నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేక ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండానే భవనాన్ని కన్స్ట్రక్ట్ చేసేశారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం 67 గజాల స్థలంలోనే 3 అంతస్తుల భవనాన్ని నిర్మించినట్టుగా పంచాయతీ అధికారులు చెబుతున్నారు. అయితే పక్క స్థలంలో ముందస్తు జాగ్రత్తలు లేకుండా 6 అడుగుల లోతు గాడి తవ్వడంతోనే భవనం పునాదులు కదిలిపోయినట్టుగా తెలుస్తోంది. మొదట్లో గోడల పగుళ్లు రావటం, ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది అక్కడ. కానీ భవనంలో ఉన్న ఫర్నిచర్ తో పాటు మ్యాట్రిమోనియల్ కార్యాలయం, సలూన్ సామాగ్రి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ప్రాణ నష్టం జరగకపోయినా అక్కడ ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనలో సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారా, పక్కా స్థలంలో తవ్వకాల నిబంధనలు విరుద్ధంగా జరిగాయి కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి 67 గజాల్లో కేవలం G+1 మాత్రమే కడుతూ ఉండాలి, కానీ అక్కడ G+3 కట్టేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, అక్కడ నిజంగా అధికారులు పర్మిషన్ ఇచ్చారా? ఇఫ్ ఇన్ కేస్ పర్మిషన్ ఇస్తే 67 గజాల ప్లాట్ లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు ఉమాశంకర్? సత్తాజ్, అధికారులు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ మెయింటైన్ చేసి ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగినట్టయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ 8 అంకణాలు అంటే 12 అడుగులకి 24 అడుగులకి ఉన్నటువంటి జాగాలో అంటే G+1 మాత్రమే నిర్మించాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ 3 అంతస్తుల భవనంతో పాటు పైన ఒక సెల్ టవర్ నిర్వహించారు. పూర్తిగా అవంతా కూడా వెయిట్ కారణంగా అందులో భాగంగానే పక్కన జరుగుతున్నటువంటి నిర్మాణ పనుల్లో భాగంగానే ఈ బిల్డింగ్ కొలాప్స్ అయినట్టు తెలుస్తుంది. మనం ఒకసారి ఆ బిల్డింగ్ చూడొచ్చు బ్యాక్ సైడ్లో. సో కంప్లీట్గా ఎడమవైపు ఒదిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ ఒక్క సెల్ టవర్ ఏదైతే ఉందో ఆ పక్కన ఉన్నటువంటి షాపులు పైన పడి 2-3 షాపుల దాకా పూర్తిగా ధ్వంసమైంది. సో ఆ షాపులకే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. లోపల ఉన్నటువంటి మొత్తం మెటీరియల్ మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా తయారైంది. కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం అనేది అటు బిల్డింగ్ ఓనర్ది ఒకటైతే, పక్కన నిర్మిస్తున్నటువంటి వ్యక్తి నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి కూడా కింద ఎక్కువ శాతం 6 అడుగులు గుంతలు లోడడంతోనే ఈ ఒక్క ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే బాబు ఉన్నారో అతను నాగేశ్వరరావు అంటే పక్క సైట్కి సంబంధించినటువంటి ఓనర్ పైన కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది కాబట్టి కేసు కూడా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది సర్తాజ్. ఇక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఆ తర్వాత సెల్ టవర్ పెట్టినా కూడా ఎందుకు వాళ్ళు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? అసలు వాళ్ళకి తెలిసే జరిగిందా లేకపోతే కమిషన్లకి కక్కుర్తిపడి ఈ రకంగా చేశారనే విషయాలపైన కూడా ఇంకా తేలాల్సి ఉంది. కాకపోతే నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అటు కలెక్టర్ కూడా ఉమాశంకర్, జనరల్లీ ఆ పైన ఏదైతే మీరు సెల్ టవర్ గురించి ప్రస్తావించారో, సెల్ టవర్స్ అక్కడ ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా స్ట్రక్చరల్ సేఫ్టీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడు క్లియర్ గా కూడా అక్కడ 3 అంతస్తుల భవనం కట్టకూడదు అనేది తెలిసిపోతుంది. అయినా సరే అధికారులు అక్కడ ఎటువంటి చెక్స్ చేయకుండా, అంటే సెల్ ఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎటువంటి చెక్ చేయకుండానే అక్కడ టవర్ ను ఏర్పాటు చేశారా ఉమాశంకర్? సత్తాజ్, మనం మామూలుగా చూస్తూ ఉంటాం ఎక్కడైనా నివాసాల పైన లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ పైన సెల్ టవర్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ ఒక్క సెల్ టవర్ నిర్మించడానికి ఇక్కడ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. దీనిపైన గొడవ కూడా జరిగింది. కాకపోతే ఈ బిల్డింగ్ మాది, మా స్థలంలో మేము ఏర్పాటు చేసుకుంటే ఏమనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి ఆ బిల్డింగ్ యజమాని బాబు వాదించడంతో వాళ్ళతో ఇంకా వాదించలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానికులంతా కూడా సైలెంట్గా అయిపోయారు. దీంతో ఆ ఒక టవర్ నిర్మాణం అనేది జరిగింది. ఆ టవర్ పూర్తిగా కూడా దాదాపు 1000 నుంచి 1500 కేజీల వరకు కూడా ఉంటుంది. సో ఒక వెయిట్ అనేది చాలా వరకు ఉంటుంది. సో దీన్ని కూడా పంచాయతీ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో ఇటువంటి ప్రమాదం జరిగింది. కాకపోతే లక్కీలీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఫస్ట్ టైం జరికిచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళంతా బయటికి పరుగులు తీశారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే బిల్డింగ్ కొలాప్స్ అవడంతో అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. అదొక్కటే అదృష్టంగా భావించాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ₹1 కోటి పైగా ఆస్తి నష్టం జరిగింది కాబట్టి ఎలా తీరుస్తారనే దానిపైన కూడా ప్రస్తుతం వేచి చూడాల్సిన అంశంగా మారింది. థ్యాంక్ యూ ఉమాశంకర్. ఈ మొత్తం సీన్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ థింగ్ 67 గజాల ప్లాట్ లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టకూడదు, కేవలం G+1 కట్టాలి. ఆ తర్వాత ఆ పైన మళ్ళీ సెల్ టవర్ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ పక్కన ఉన్న నివసిస్తున్న వాళ్ళు ఎవరు కూడా దానికి ఒప్పుకోకపోయినా గొడవ పడి ఇది నా స్థలం నా ఇష్టం అంటూ కూడా సెల్ టవర్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇట్లా ఎవరైనా ఇది నా స్థలం నా ఇష్టం సెల్ టవర్
ఒకటి కాదు, 2 కాదు, 10 ఏర్పాటు చేసుకుంటా అంటే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం. అండ్ పక్కనున్న వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం. ఎన్ఓసి కంపల్సరీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ పక్కనున్న వాళ్ళు ఎవరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు, అది ఎంత పర్సనల్ ప్రాపర్టీ అయినా సరే. అలానే పక్కన నివసిస్తున్న వాళ్ళకి సంబంధించి ఇటువంటి సెల్ టవర్స్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు గొడవలు పడుతున్నారు. వాళ్ళతో గొడవ పడలేకపోతున్నాం అంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అక్కడ సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి కుదరదు. సో ఇది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక ఇప్పుడు